కాంగ్రెస్ లో మరొకసారి అంతర్గత విభేదాలు బహిర్గతమవుతూ ఉన్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకం చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. 9 మండలాల అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం అధ్యక్షులను కొనసాగించాలంటూ కూడా మందుల సామెల్ డిమాండ్ చేస్తూ ఉండగా మండల అధ్యక్షుల నియామకం ఆపివేయాలని చామల వర్గం పట్టుబడుతోంది. ఈ వివాదం గాంధీ భవన్ కు చేరడంతో కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ లో మరొకసారి అంతర్గత విభేదాలు బహిర్గతమవుతూ ఉన్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా మండల అధ్యక్షుల నియామకం చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. నేపథ్యంలోనే జగ్గారెడ్డితో ఇవాళ మందుల సామెల్ కూడా భేటీ అయ్యేందుకు వెళ్లారు. 9 మండలాల అధ్యక్షులతో కూడా మాజీ ఎమ్మెల్యేతో భేటీ కాబోతున్న సమయంలో కూడా ప్రస్తుత అధ్యక్షులను కొనసాగించాలంటూ కూడా మందుల సామెల్ డిమాండ్ చేస్తూ ఉండగా మండల అధ్యక్షుల నియామకం సంబంధించి ఆపివేయాలంటూ కూడా చామల వర్గం పట్టుబడుతోంది. వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం ఆయన స్క్రీన్ పైన చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ వివాదం అంతా కూడా సద్దు మణుగుతుంది. ఇవాళ మందుల సామెల్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఫ్లెక్సీలో కూడా చామల కిరణ్ కుమార్ ఫోటో వేయడంతో కూడా మొత్తంగా ఈ యొక్క ఏదైతే వర్గ విభేదాలకు సంబంధించి ఒక ఎన్కార్డ్ పడుతోంది. సమస్య ముగింపు దశకు వెళుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా కార్యకర్తలు వర్గీయుల మధ్య మళ్ళీ విభేదాలు భగ్గుమన్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ ఉదయ్ అందుబాటులో మనకు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదయ్, ఎట్లా చూడాలి? మార్నింగ్ అంతా మనం మాట్లాడుకున్నప్పుడు మొత్తంగా ఈ సమస్య అంతా కూడా జగ్గారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమస్యను పరిష్కరిస్తారు. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా హైకమాండ్కు పంపుతారు. సమస్య అంతా సమసిపోయింది అనుకున్న టైంలోనే మళ్ళీ చామల వర్గానికి అదేవిధంగా మందుల సామెల వర్గానికి మధ్య వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసుకుంటున్న విజువల్స్ అక్కడ కనిపిస్తున్నాయి. గాంధీ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఉదయ్? హిమబిందు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనే కోణంలో కూడా రాజకీయ చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా వర్గ విభేదాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏఐసిసి అధిష్టానం కూడా దీనిపై ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ వేసిన నేపథ్యంలో కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏదైతే 9 మండలాలకు సంబంధించి ఎంపికతో మొదలైన అధ్యక్షులను నియమించారు. దీనికి సంబంధించిన పార్టీ మండల అధ్యక్షులను కొనసాగించాల్సిందే అని చెప్పేసి ఎమ్మెల్యే వర్గం కూడా చెప్తున్నప్పటికీ మరో సైడు ఎంపీ చామల్ కుమార్ రెడ్డి మండల అధ్యక్షుల నియామకాలను కూడా ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఉదయం నుంచి దీనిపై చర్చ జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే మందుల సామెల వర్గీయులు అక్కడికి వచ్చి కూడా కొంత నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏఐసిసి అధిష్టానం పిలుపు మేరకే తామంతా కట్టుబడి ఉంటాము, ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా మేము వెళ్ళబోమని చెప్పేసి వారు జగ్గారెడ్డికి కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా దీనికి సంబంధించిన ఏదైతే తుంగతుర్తి ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలో చామల్ కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో వేయడంతో అంతా కూడా సర్దుమణుగునింది అనుకునే తరుణంలో మరొకసారి కూడా గాంధీ భవన్ లో నినాదాల హోరు కూడా తలెత్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే మందుల సామెకు సంబంధించిన వర్గీయులు తమ నాయకుడు చెప్పినట్టుగానే అధ్యక్షులను కొనసాగించాల్సిందే అని చెప్పేసి వారు చెప్తున్నప్పటికీ మరో సైడ్ కూడా మండల అధ్యక్షుల నియామకం వెంటనే ఆపేయాలని చెప్పేసి మరొక వర్గం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జగ్గారెడ్డి మండల అధ్యక్షులతో కూడా పర్సనల్ గా కూడా భేటీ అయిన నేపథ్యంలో కూడా వారు తమ సమస్యలు ఎప్పటికప్పుడు చెప్తూ కూడా స్థానికంగా కూడా సీనియర్ జూనియర్ అనే భేదాభిప్రాయాలు వస్తున్నాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే కొత్త కమిటీల విషయంలో తీరైన అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక వర్గం చెప్తున్నప్పటికీ మరో వర్గం కూడా కమిటీలో మాకు చోటు దక్కిందని చెప్పేసి మరొక వర్గం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ కార్యక్రమం ఉంటుంది, అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి అటు జగ్గారెడ్డి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చినప్పటికీ వారు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అనే విధంగా కూడా ఒక వర్గంపై మరో వర్గం ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే ఏఐసిసి అధిష్టానం కూడా ఒక చర్య తీసుకుంటుంది. వెంటనే దీనికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలి. దీనిపై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని వెంటనే సర్దుముందు లేకపోతే ఇదే అంశాన్ని ప్రతి జిల్లాలో కూడా వ్యాపిస్తుంది అని చెప్పేసి అటు అధిష్టానం కూడా
సీరియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది, స్థానికులు ఏమంటున్నారు, అటు మండల అధ్యక్షులు ఏం చేస్తున్నారు, కొత్త పాత అనే భేదాభిప్రాయం ఉండకూడదని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి కూడా సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని సమన్వయం చేసి అందరినీ ఏకతాటిపై నడిపించాలని చెప్పేసి అటు జగ్గారెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. దేశ